ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినాన మనం అందరము సంఘముతో కలిసి సజీవుడైనటువంటి ఆ దేవాది దేవుని సత్యముతో ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించడానికి ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి కృపను బట్టి, సంఘముతో సహవాసమును కలిగించినటువంటి ఆయన ప్రేమను బట్టి ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ రాత్రి కాలంలో మనమందరం కూడా ఒక కుటుంబంగా కూడుకొని ఆయనను పాటల ద్వారా స్తుతిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు మొరపెట్టుకుంటూ ఉన్నాం. అలాగే కూడిన ప్రతిసారి కూడా కొంత సమయాన్ని వాక్యానికి కూడా అప్పగిస్తూ ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికలను మనం పుచ్చుకొని ఉజ్జీవాన్ని కలిగి ఆయన కొరకు జీవిస్తున్నాం. అట్టి కృప కూడా దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఏది ఏమైనా ప్రపంచమంతటా కూడా ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈరోజు పెంతెకోస్తల్ డే, అనగా యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం నుండి ఈ దినంన పెంతెకోస్తు పండుగ. పెంటకోస్ట్ అనేది గ్రీక్ వర్డ్. అది గ్రీక్ లో 50th అని అంటారు. 50వ దినం. ఇది మనకు అపోస్తల కార్యాల్లో 1-2 అధ్యాయాల్లో అది చాలా విపులంగా చెప్పబడింది. ఎందుకో తెలియదు కానీ పెంతెకోస్త్ అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు గురించి మనము విన్నాము, మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మంది పరిశుద్ధాత్మని నమ్మరు కూడా. ఏది ఏమైనా పరిశుద్ధాత్మని ఆదరణకర్త ఆయననే మనకు ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలు కొన్ని మనము తెలుసుకొని మనము మన జీవితంలో ఆయన కొరకు జీవించటము మంచిది అని ప్రభు నా నోట ఈ మాటలు ఉంచాడు. ఈరోజు ఎందుకో దాని గురించే ధ్యానం చేయాలని చెప్పి నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. కొంత తెలుసుకుంటే మంచిది. చాలా బోధలు, అనేకములు తప్పుడు బోధలు వస్తున్నటువంటి ఈ కాలంలో కొంత వివరణ తీసుకుంటే ప్రభు సత్యం మాటలేవి, సత్యమే మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు గురించి మనం మాట్లాడు. దేవుడు ఆశ్చర్య కార్యములు అనేకములు చేశాడు. ఆశ్చర్య కార్యాలు జాగ్రత్తగా వినాలి. పలికినటువంటి పదాలు కూడా అది అందుకు తగినటువంటివి కాబట్టే ఆ మాటలే పలుకుతారు. దేవాది దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య క్రియలు చేశాడు. ఎస్, అందులో మనకు సృష్టి ఏర్పాటులోనే మనకు కనిపిస్తూ ఉంది. సృష్టిని ఆయన చేతితో ఏది కూడా చేయలేదు. అన్నీ కూడా కలుగును గాక అనగా కలిగినట్లుగా ప్రతి చోట మనం చూస్తాం. సృష్టిలో ఆయన మొట్టమొదటి దినాన చేసినప్పుడు కలుగును గాక అని పలుకగా అది కలిగింది. తర్వాత దేవుడు అది మంచిదని చూచినట్లుగా కూడా మనం చూస్తాం. అలాగా మనము పాత నిబంధన కాలంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని కాలం అంతా కూడా మనం చూస్తే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. ఆయన ఆశ్చర్యములను చేయగలిగినటువంటి దేవుడు. మరి ఆశ్చర్యం ఏంటంటే శూన్యములో భూమిని వేలాడదీశాడు అనమాట. శూన్యం, ఎంటీలో భూమి అలా వేలాడుతూ ఉంది. ఎంత ఆశ్చర్య కార్యమో అది. అలాగే పైన ఆకాశం ఏ ఆధారము లేకుండా అది అలా నిలవబడి ఉండటమే కాకుండా పగలు వెలుతురు లైట్ ఇవ్వటానికి పెద్ద నక్షత్రాన్ని, రాత్రి వెలుగునివ్వటానికి పెద్ద నక్షత్రాలు 2
అలాగే లెక్కకు మించినటువంటి నక్షత్రాలను అట్టి ఆకాశం. ఏమి మనము ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు వావ్ అని అనక తప్పదనుకుంటాడు. అంత ఆశ్చర్యకరం. ఇవన్నీ అలాగా మనం చెప్పుకుంటూ పోతే పాత నిబంధన కాలంలో అబ్బో ఎన్నో ఉన్నాయి ఆయన చేసినవి ఆశ్చర్య కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన 4 సువార్తల కాలంలో ఆయన పుట్టుక నుంచి కూడా ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితాన్ని చూస్తే ఆయన చేసినవి అద్భుతాలు చేశాడు ఆయన. అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మనం నిన్ను నన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షకుడుగా తండ్రి చేత అభిషేకించబడి యేసుక్రీస్తుగా నామకరణం అంటే పేరును పొంది ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన మనందరి పాపముల నిమిత్తమై తండ్రి ఎందుకైతే కుమారుని లోకానికి పంపించాడో విధేయుడై కుమారుడు తను తాను శిలువ మరణానికి అప్పగించుకోవటం, ఆ క్రమంలో తండ్రి కుమారుని చేయి విడవాలి, విడిస్తేనే ఆయన ప్రాణం. కుమారుడు తండ్రి తనకు అనుగ్రహించినటువంటి ఆత్మను తిరిగి తండ్రి చేతికి అప్పగించి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తండ్రి ఇచ్చిన ఆత్మను తిరిగి తండ్రి చేతికి అప్పగించి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తాం. ప్రాణం విడవబడిన ఆయన చనిపోయెను అని వ్రాయబడి ఉంది. చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన తండ్రి తన మహాశక్తి చేత తన ప్రియ కుమారుని సమాధిలో నుండి సజీవునిగా తిరిగి లేపటము మనం చూస్తాం. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మన పాపములకు క్షమాపణ, మనకు నిత్య రాజ్యంలో ప్రవేశము కలిగి ఉన్నదని మనం. ఆయన లేచి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో ఒక మాట మాట్లాడతారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను ఇక్కడ నుంచే ఇంపార్టెంట్. కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. అవి వాటిని గురించి మనం అడగటానికి వీల్లేదు. ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనవి, ఆయన దినములు ఆయనవి, ఆయనే తీర్పరితానికి. వాటి విషయంలో మనం ఏమి కూడా క్యాలిక్యులేషన్స్ చేయటానికి వీలు లేదు. మనం పలకటానికే వీలు లేదు. అది ఆయన చూసుకుంటాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో తండ్రి మీతో ఉన్న కాలంలో మీతో మాట్లాడాడు. ఆయన డైరెక్ట్ గా కాకపోయినా అనేకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా, రాజుల ద్వారా, యాజకుల ద్వారా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మాట్లాడే దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన ఆ తండ్రి మీ పితరులతో ఉన్నాడు. ఆయన సరి అయినటువంటి రక్షణ మార్గాన్ని తన ప్రణాళికలో ఉంచుకున్నాడు. కాబట్టే తిరిగి ప్రవక్తల ద్వారా ప్రియ కుమారుని లోకానికి పంపిస్తానని చెప్పి కన్యక గర్భంలో ఆ కుమారుడు తిరిగి ఈ లోకానికి పంపిస్తున్నాను. ఆయన గొర్రెల కాపరిగా, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పిన విధముగా తన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపించి ఆయన మనతో మాట్లాడాడు. తండ్రి ఆది కాలంలో పితరులతో మాట్లాడాడు. కుమారుడు కూడా తాను జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాల కాలంలో జనములతో మాట్లాడాడు, జన సమూహములతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, అనేకులతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. జక్కయ్యతో మాట్లాడాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీతో కూడా మాట్లాడాడు. అమ్మ నీవు సమాధానము కలదానవై వెళ్ళు అని అన్నాడు. మాట్లాడాడు ఆయన కూడా. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇక
తను తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైంది. తను సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత కొన్ని దినములు ఆయన ఈ లోకంలో అనేకులకు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భాల్లో ఈ సందర్భం ఒకటి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 6వ వచనంలో నేను చెబుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రభువును సహాయం అడిగితే మంచిది. అవును, ఇక్కడ ఆయన ఒక సత్యాన్ని బయలుపరుస్తాడు శిష్యులకు. ఆ వాటి విషయం మీరు ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ చేయకండి. ఆ సమయములన్నీ కూడా, ఆ కాలములన్నీ కూడా, నిర్ణయించబడిన దినములన్నీ కూడా తండ్రి ఆధీనంలో ఉంటాయి. మరి ఇప్పుడు మీకు ఎవరు లేరు కదా. తండ్రి మాట్లాడినటువంటి పీరియడ్ అయిపోయింది. నేను కుమారునిగా ఈ లోకానికి పంపించబడ్డాను తండ్రి చేత. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మీతో మాట్లాడాను. ఇక నా సమయం కూడా పోయింది. ఇప్పుడు నేను ఆరోహణమై వెళ్ళవలసినటువంటి గడియ వచ్చింది. అదే అక్కడ ఉంది. 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అని. ఆరోహణమైపోతూ ఉన్నాడు. పోకముందే తన కార్యాన్ని చేశాడులేండి, కన్ఫ్యూజ్ ఏం కాకండి. వెళ్తూ వెళ్తూ ఆయన ఏం చేశా అంటే, మరి మీ పితరుల కాలంలో మన తండ్రి పితరులతో మాట్లాడాడు. నేను లోకానికి పంపించబడినప్పుడు నేను మీతో అందరితో మాట్లాడాను. మరి నేను వెళ్ళిపోతున్నాను. మరి మీరు ఎవరితో మాట్లాడాలి? మీతో మాట్లాడడానికి ఒకరు కావాలి కదా. అందుకే నేను ఆరోహణమై వెళ్ళి మీకు ఆదరణకర్తను ఇస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. అందుకొరకే ఆ ఆదరణకర్తను పంపించటానికే ఆయన ఆరోహణమై వెళ్ళాడు. రక్షణ అనుగ్రహించటానికి ఏ రీతిగా అయితే తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపించాడో, కుమారుడు మనల్ని ఆదరించటానికి, మనల్ని ఘనపరచటానికి, మన రక్షణలో మనల్ని స్థిరపరచటానికి ఆదరణకర్త అవసరం. కాబట్టి అట్టి ఆదరణకర్తని లోకానికి పంపించటానికి, మన మధ్యలో సంచారం చేయటానికి, మనతో జీవించటానికి, తండ్రి ఏ రీతిగా అయితే పితరులతో జీవించాడో, యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే జన సమూహములతో జీవించి తిరిగి మాట్లాడాడో, అట్టి రీతిగానే పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడటానికి, మనతో కలిసి జీవించటానికి, మనలో జీవించటానికి అవసరం. కాబట్టి ఆయనను మీకు పంపిస్తాను అనే ఇందాక చదివినటువంటి 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అంటారు. కింద ఇంకా ఉంది, అది మనకి. సో పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. కాబట్టి లేచి ఈ లోకంలో తిరిగిన, అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం నుంచి, అంటే ఈస్టర్ డే నుంచి 50 దినములను, పెంటెకోస్టల్ గ్రీక్ పదము 50th 50వ అని అంటారు. ఈ 50వ దినమును పెంతెకోస్తు దినముగా తీర్మానం చేయబడింది. దాన్నే పెంతెకోస్తు పండుగ అని అంటారు. పెంతెకోస్తల్ పండుగ అంటే అందులో ఒక నిగూఢమైనటువంటి సత్యమే లేదు. మనం ధ్యానం చేద్దాం, దేవుడు బయలుపరుస్తాడు. అందులో నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. 2వ అధ్యాయానికి వస్తే అక్కడ చక్కగా మాట రాయబడింది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చిన అందరూ ఒక చోట కూడి ఉంటుంది. 1వ అధ్యాయము దాదాపుగా 13, 14 వచనాల్లో అందరూ అంటే ఎవరు అంటే అక్కడ కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. 11 మంది శిష్యులు, కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, వీరందరూ కూడా ఒక చోట, ఒక గృహంలో, ఒక ఇంటిలో కూడుకొని తిన్నారు. ఎందుకనంటే ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకు. ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మన పరిస్థితి ఏంటి అని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వారు ఒక చోట కూడుకొని అందరూ ఆలోచనలో ఉన్నారు. అలా ఉన్నటువంటి సమయంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. గాలి కాదు, చాలా మంది పరిశుద్ధాత్మ అంటే గాలి, అందుకే వీస్తుంది వీస్తుంది బలమైన గాలి అని ఏదో పాటలు కూడా చాలా మంది పాడతారు. అది వాళ్ళ వర్షం.
నేను దాని జోలికి వెళ్ళను, ఎందుకంటే నాకు ఆ అధికారం లేదు కాబట్టి నేను వాటి విషయంలో వచ్చాను. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆదరణ శక్తి ఏంటో క్లియర్ గా ఇక్కడ చెప్పబడింది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది గాలి అంటారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, శబ్దం వచ్చింది. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆరోహణమై ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నారు. ఆకాశం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఈ 50వ దినమున నిర్ణయించబడినటువంటి 50th డే సమయములు కాలములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడి నుంచి రిలీజ్ చేశాడు ఒక శబ్దము, బలమైన గాలి వీచినటువంటి శబ్దము ఆకాశము నుండి. చదువుతాం. అకస్మాత్తుగా ఎవరు ఊహించలేదు. తండ్రి ఆయన ఉన్నవాడు. కుమారుని గురించి ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు, నా కుమారుడు వస్తాడు అని. అలాగే ఆదరణకర్త కూడా తండ్రి నిర్ణయించిన దినం. అందుకే అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు ఆ శబ్దముతో నిండింది. ఏమిది? దీని ఆంతర్యం ఏంటి అనంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఆదరణకర్త అని అందాం. పరిశుద్ధాత్మ అని ఆయన అన్నాడు, అదే కరెక్ట్. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త. మనల్ని ఆదరించటానికి మరి ఒకరు కావాలి కాబట్టి ఆయన వెళ్ళి అట్టి ఆదరణకర్తను పంపించాడు. ఈ ఆదరణకర్త శక్తి ఎంత శక్తి కలిగినటువంటి వాడు అనంటే బలమైన గాలి వీస్తే ఎంత శబ్దం వస్తూ ఉందో ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు. సముద్రపు దగ్గర నిలబడుకుంటే అంటే రోరింగ్ లయన్, గర్జించు సింహం ఎలా భయంకరంగా ఉంటుందో దాని అరుపు అలాగే ఉంటది గాలి యొక్క శబ్దం. అంతకంటే రెట్టింపైనటువంటి శబ్దము ఆ కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిపోతే అది పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి శక్తి. ఆ శక్తే ఈరోజు మనందరినీ కూడా జీవింపచేస్తా ఉంది, నడిపిస్తుంది కాదు, జీవింపచేస్తా ఉంది. ఆ శక్తే మనల్ని పోషిస్తుంది. దాంట్లో బలం ఉంది. ఆయన తండ్రి ఆశ్చర్య కార్యాలు చేశాడు, కుమారుడు అద్భుత కార్యాలు చేస్తే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ అంతకు మించిన రెట్టింపైనటువంటి శక్తితో కార్యాలు చేస్తాడు. తండ్రి దేవుడు సృష్టికర్త, ఆయన శక్తిమంతుడు, ఆయన పలికితే జరిగిపోయాయి. కుమారుడు తండ్రి పంపించగా వచ్చినటువంటి వాడు, ఆయన అద్భుత కార్యములు చేయగలిగిన, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు, అద్భుతాలు చేసినట్టు. మనకెంత శక్తినిస్తున్నాడు అనంటే అట్టి పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో, అది మనకి ఇక్కడ ఉంది చెప్తాను. పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది, అది ఎంత శక్తిగా ఉంటుందో ఒక మాట అదే కింద 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. పరిశుద్ధాత్మ శక్తి. గ్యాస్ స్టవ్ అందరి ఇళ్లలో ఉంది. సిలిండర్ కు కనెక్ట్ చేయబడినటువంటి గ్యాస్ ఒక పైప్ ద్వారా అలా మొత్తము బర్నల్ వరకు వస్తుంది. ఇప్పుడు బర్నల్లోకి వచ్చిన తర్వాత ఏమైతుందంటే నాలుకలుగా విభాగింపబడుతుంది. ఇలా అయిపోతుంది. ఇలా ఒకటిగా వచ్చినటువంటి గ్యాస్ బర్నల్ దగ్గరికి వస్తేనే ఇలా స్ప్రెడ్ అవుతుంది. లైక్ సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి దిగి వచ్చినప్పుడు అగ్నిజ్వాలల వంటి, ఎందుకు అగ్నిజ్వాలలు అంటే అందులో శక్తి ఉంది, అది దహించి వేస్తుంది. ఏ దేన్నైనా సరే దహించి వేస్తుంది.
జాగ్రత్త సుమి. అంత శక్తి కలిగినటువంటి పరిశుద్ధ ఆదరణకర్త. అందుకే అక్కడ అన్నాడు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అందరూ చూశారు. ఎవరు వారందరూ అంటే 11 మంది శిష్యులు, కొందరు స్త్రీలు, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా. అందరూ చూశారు, ఒక్కరు కాదు. వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలింది. అలాగే పైపులో నుంచి వచ్చిన గ్యాస్ అట్లే వస్తే ఒకరి మీదకే పోతుంది. ఎప్పుడైతే బర్నల దగ్గర వచ్చి ఇలా స్ప్రెడ్ అవుతుందో అప్పుడు అందరి మీదకి వస్తుంది. అలా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారి మీద కురిచి ఒక్కొక్కరి మీద వ్రాలింది. అంతటా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. ఒకవేళ మీరు పేతురు మాట్లాడాడు, శిష్యులు చాలా మంది అందరూ మాట్లాడారు అని అనుకుంటే పొరపాటు. మాట్లాడింది శిష్యులు కాదు, మాట్లాడింది పేతురు కాదు గాక కాదు. నిలబడింది పేతురు, నిలవబడింది శిష్యులు, అని మాట్లాడింది ఆ స్వరంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఎవరివి అని అంటే పరిశుద్ధాత్మ. ఈ సమయంలో కూడా నా నోటి నుంచి వచ్చిన మాటలు ఏవి కూడా నా మాటలు కాదు. నేను ఎప్పుడు చెబుతాను, నా మాటలు ఏవి కాదు, నా జ్ఞానం అయితే అస్సలే కాదు. ఎందుకంటే నేను జ్ఞానము లేని వాడను. నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను, ఏమాత్రము జ్ఞానం లేని వాడను. మై నాలెడ్జ్ ఇస్ జీరో. అలాంటి నన్ను ఈ పరిశుద్ధాత్మని, ఆయన మాటలు, అట్టి ఆదరణకర్త మాటలు, ఇవి ఆయన మాటలే కాబట్టి, ఇది సత్యమైనటువంటి మాటలే కాబట్టి అవి నా నోట ఉంచి పలికిస్తూ ఉంటాడు, పలికిస్తాడు. నా ద్వారానే కాదు, ఎందరూ ఈ పరిశుద్ధాత్మలో విశ్వాసం ఉంచబడి నమ్ముతారో అట్టిని పొందుకుంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి నాకు కూడా కావాలి, నేను కూడా మాట్లాడుతుంటే అపోస్తలుల దగ్గర, పౌలు దగ్గరకు వచ్చి కూడా, లేకపోతే అపోస్తలుల దగ్గరకు వచ్చి చాలా మంది అడుగుతారు, మీ వరాలు మాకు ఇవ్వండి, మేము నీకు డబ్బులు ఇస్తాము, మేము కూడా ఇలాంటి కార్యాలు చేయడానికి మాకు శక్తి ఇవ్వండి, మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఇస్తామా అని అంటారు. ఇది అలాంటిది కాదండి. ఈ రోజుల్లో చాలా మంది నా జ్ఞానం ఉంది, నేను బైబిల్ అంతా చదివేశాను, పాండిత్యాన్ని కూడా సంపాదించుకున్నాను అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా జరుగుతున్నది ఏంటి అని అంటే, పౌలు బోధించినట్లుగానే, పౌలు హెచ్చరించినట్లుగానే అబద్ధ బోధకులు ఉన్నారు. ఇది వారు మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. వారు మాట్లాడితే తప్పు బోధలే. సత్యం, ఇవి సత్య మాటలు. ఈ సత్య మాటలు మాట్లాడాలంటే కృపా వరము చేత నింపబడి ఉండాలి. ఎందరైతే కృపావరము కలిగి ఉంటారో, దేనికి కృపావరము? అన్నిటికీ కృపావరం. సంఘములో వాడబడటానికి, క్రీస్తు పరిచర్యలో వాడబడటానికి క్రీస్తు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడు, అందులోనే వాడబడాలి. నేను ముందు పాటలు బాగా పాడేవాడిని, నోరు మూసుకున్నాను, ఎక్కడ పాట పాడటం. ఎందుకు అనంటే, ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు అందరూ నన్ను చాలా రకాలుగా, అంటే ఐ మీన్ అలా పాడతాడు, ఇలా చాలా బాగా పాడతాడు, అది ఇది అని అనేవాళ్ళు, అన్నారు. అప్పుడు నేను కూడా కొంత ఇలా ఎగరేసుకున్నాను కాలం. ఇలా పాడుకుంటూ పోతే బాగుంటది, నాకు కూడా పేర్లు వస్తాయి అని అనుకున్నాను. దేవుడు అప్పుడే చెప్తాడు, ఇది పాటలు పాడేది కాదయ్యా, నీవు వాడవలసింది, నీవు వాడబడవలసింది దీనికి కాదు. నోరు మూసుకో, దాని విషయంలో మూసుకుని విన్నాను, లోబడ్డాను కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఏంటో
నేను ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను. నాకు వేరే జ్ఞానాలు లేకపోవచ్చు, ప్రపంచ జ్ఞానం తెలియకపోవచ్చు, లేకపోతే జనరల్ నాలెడ్జ్ తెలియకపోవచ్చు, లేకపోతే ఆయా విషయాల్లో జ్ఞానము నాకు లేకపోవచ్చు, కానీ లేఖన భాగాల్లో నుంచి నేను ప్రభువును ఎప్పుడు అయ్యా ఏవో మాట్లాడమని అందరూ అడుగుతున్నారు. ఏం మాట్లాడాలంటే క్షణాల్లో నాకు బోధిస్తాడు ఆయన. కృపావరము నాకు అనుగ్రహించబడిన దాంట్లో నేను కొనసాగుతూ ఉన్నాను. చూద్దాం కింద ఏమిటో. సో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. నింపబడిన వారందరికి వచ్చినటువంటిది ఏంటి అని అంటే వాక్ శక్తి. అందరూ మాట్లాడారా? మాట్లాడారు. కానీ పేతురు నిలబడి మాట్లాడినప్పుడు మాత్రమే దేవుని కార్యము జరిగింది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అందరూ మాట్లాడారు, అక్కడున్న స్త్రీలు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు అని అంటే అక్కడ ఉన్నటువంటి 5వ వచనం చూస్తే, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు 7, 8, 9 ఆ వచనాలు చదివితే ఆయా ప్రాంతాలు, ఆయా భాషలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అంటే కొంతమందిది ఒక్కొక్క భాష. అలాగా అనేక భాషలు ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ సమయానికి అక్కడ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ ఇంటిలో ఉన్నటువంటి శిష్యులు, స్త్రీలు యేసుక్రీస్తు తల్లి అయిన మరియ చేత ఆ భాషల్లో వారికి అర్థమయ్యే భాషల్లో మాట్లాడించాడు. ఇదే భాషలు మాట్లాడు. వారికి అర్థం కావాలని ఉన్నది 11 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియనే. కూడి వచ్చిన జనమేమో రక్షించబడ్డ వాళ్ళే 3000 అయితే కూడి వచ్చిన వాళ్ళు ఎంతమందో జాగ్రత్తగా గమనించండి. రక్షించబడ్డ వాళ్ళే 3000 మంది ఆ దినమున, పెంతెకొస్తల దినాన. పేతురు నిలబడి మాట్లాడితే కూడి వచ్చింది ఎంతమంది అయి ఉండొచ్చు? ఉట్టిగానే మనం ఊరికే ఒక ఫిగర్ అనుకుందాం. నీ మనసులో మీరే అనుకోండి ఒక ఫిగర్. 3000కు మించి అనుకోవాలి. 3000కు తక్కువ అనుకోలేదు. 3000 మైనస్ షేక్. అంత జనాలు వస్తే అందులో ఎన్నో భాషలు ఉన్నాయి. అక్కడ లిస్ట్ ఉంది, మీరు చూడండి. ఆయా భాషలు మాట్లాడేవారు. వారందరికీ అర్థం కావటానికి వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అందరికీ అర్థమయ్యే రీతిగా పేతురు నిలబడి మాట్లాడాడు. పేతురు మాట్లాడటానికి కారణం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన ఆయనకు కలిగింది ఏంటి అని అంటే వాక్ శక్తి, మాట్లాడే బలము. చాతుర్యం కాదు ఇక్కడ, టాకటివ్స్ కాదు వీళ్ళు. వాక్ శక్తి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను నేను అనంటే, ఎవరు వీళ్ళందరూ అనంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినటువంటి వారు చాలా మంది, అందరూ ఉన్నారు. అందులో పాత్రలు ఉన్నాయి అందరివి. అట్టి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళలో 3000 మంది వీరు సత్యాన్ని బోధించినప్పుడు పేతురు సత్యాన్ని బోధించాడు. ఏమి సత్యం అంటే, మీరు సిలువ వేసింది ఎవరినో కాదు, మీరు సిలువ వేసిన ఆయనే ఇప్పుడు ఆదరణకర్తగా మా ఎద్దుకు వచ్చి నాతో, మా ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. సత్యం బోధిస్తూ ఉన్నాం. ఆ సత్య మాటలు విన్నప్పుడు విన్న వారి హృదయములో నొచ్చుకుని, చూద్దాం 37వ వచనం. 37వ వచనంలో వారు ఎవరు? ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదా ప్రజలందరూ యెరూషలేములో ఆ సందర్భంలో ఆ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ శక్తి ఆ ఇంటిలో ఉన్నటువంటి శిష్యులతోనూ, లేకపోతే ఆ స్త్రీలతోనూ, లేకపోతే యేసుక్రీస్తు తల్లి మరియలను ప్రవేశించి, అంటే వారితో నింపబడగా వారు వినటానికి వచ్చినటువంటి యెరూషలేములో కాపురం ఉన్నటువంటి అనేకులు
వారు ఈ మాటలు విని, ఏ మాటలు అంటే ప్రత్యేకంగా పేతురు మాటలాడిన మాట. పేతురు నిలవబడగా అని అంటాడు ఈ 14వ వచనంలో. అయితే పేతురు ఆ పదును కొరతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో మాట్లాడాను. ఏంటి అనంటే, ఈ పరిశుద్ధాత్మ శక్తి అలా అకస్మాత్తుగా దిగిరాల. దేవుడు చెప్పాను కదా, దినములు, కాలములు, సమయములు అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి. వస్తాది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడుతుంది అని ఒక చిన్న ప్రవక్త, యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. అదే అక్కడ పేతురు ఎత్తి ఆ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడతాడు. 16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేందంటే, అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద, పర్టికులర్ ఆ పెంతెకోస్తు దినాన 11 మంది శిష్యుల మీద, అఫ్ కోర్స్ ఇద్దరు కూడా ఎన్నిక చేయబడ్డారు, మత్తయి చేయబడ్డాడు, 12 మందే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి మరియ కూడా. వీరందరి మీదనే కాదు, ఈ దినమునకు, ఈ దినము వరకు, ఈ 2026 ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సమయం వరకు ప్రజలందరి మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తూనే ఉంటాను. ఆయన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే మాట్లాడు. కుమ్మరిస్తూ యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడ్డాడు మాట. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదు. ఎలా ప్రవచిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు. నువ్వు పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చాడా? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మాత్రమే నీ పాటలకు అర్థం ఉంటుంది. నీ పాడిన పాటల ద్వారా కార్యాలు జరుగుతాయి. వాక్యం బోధించే శక్తి, ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడా? ఇచ్చినంత మాత్రాన సరిపోదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మాట్లాడితేనే అనేకులు ఆదరించబడతారు నీ మాటల ద్వారా. అనేక పరిచర్యలు ఉన్నాయి. నీకులో మ్యూజిక్ వాయించే తలాంతు నీకుంటే, నీవేదో నేను వాయిస్తానని చెప్పి వస్తే, పరిశుద్ధాత్మ శక్తి నీలో నింపబడితేనే అప్పుడు నీవు వాయించిన విన్నవారు దావీదు నాట్యం ఆడినట్లుగా అలానే మళ్ళా నాట్యాలు ఆడారు కాదు, వారి హృదయాల్లో కార్యాలు జరుగుతాయి. ఆ కృప, ఆ తలాంతు ఏదైనా సరే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు. ఒక నేను ఎక్కడో విన్నాను ఇది, దాని గురించి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. ఏమన్నాడంటే, ఒక ఆయన ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు, నేను ఈ పనికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి వెళ్ళాలా? మన ప్రవక్తలందరూ కూడా దేవుని దగ్గర కనిపెట్టి యుద్ధాలు చేశారు, కనిపెట్టి ప్రయాణాలు చేశారు. అలాగే ఒక ప్రయాణం గురించి ఒక దైవజనుడు ప్రభువుని అడిగాడు పర్మిషన్. అయ్యా, మరి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు గ్రాంట్ చేస్తే వెళ్తాను అంటే, ఈరోజు వద్దు అన్నాడు. అలాగా 2-3 రోజులు ప్రార్థన చేస్తూ అడిగితే, వద్దు ఈరోజు వద్దు, ఈరోజు వద్దు, వద్దు ఇప్పుడు వద్దు అన్నాడంట. సరే, కొంతకాలం తర్వాత, ఏం ప్రభు మరి అక్కడికి వెళ్ళాలని నాకు అనిపిస్తా ఉంది, నువ్వేమో వద్దు వద్దు అంటున్నావు, మరి ఇప్పుడైనా వెళ్ళవచ్చా అంటే, ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు వెళ్తే అక్కడ నీ కొరకు ఒక మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్తే నిజంగానే అక్కడ ఒక మనిషి, అంటే ప్రయాణంలో బస్సులో తన పక్కన కూర్చుని, అతడు అన్యుడు, అతనికి రక్షణ అవసరం. అప్పుడు ఈ దేవుని దాసుడు వచ్చి తన పక్కన కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటే, మామూలుగానే మాటలు కలిపేస్తారు, అలా కలిపేసుకున్నాం. ఈ దైవజనుడు సువార్తను బోధించి అతనిలో రక్షణ, సమయములు, కాలములు ఆయన ఆధీనం. ఎస్, ఆయన ద్వారానే కార్యంలో జరిపించబడతాయి. సో ఆ రీతిగానే పేతురు నిలబడి మాట్లాడి, వారి హృదయంలో వారు విన్న మాటలు నొచ్చుకున్నారు. ఎక్కడ నొచ్చుకున్నారంటే, ఇక్కడ కాదు, తలంపుల్లో, హృదయంలో నొచ్చుకున్నారు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే
మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగిన మార్పు ఇక్కడ చెందాలి. ఆ విన్నటువంటి వారిలో ఇక్కడనే కార్యం జరిగేది. అందుకే వారు వెంటనే పేతురు ఒక ప్రశ్న అడిగారు, అయ్యా నీవు చెప్పిందంతా బానే ఉంది, మరి ఇప్పుడు మేమేం చేయాలి అంటే, మీరు రక్షణలోకి నడిపించబడాలి, ఆయనే నిజమైన రక్షకుడని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోండి అంటే, వారు ఆ రీతిగానే చేశారు. చేసి 3,000 మంది రక్షించబడ్డారు. రక్షించబడిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం, రొట్టె విరుచుట యందును, ప్రార్థన, 4 ఒక ఆయుధములుగా వారు పట్టు చక్కని జీవితాన్ని జీవించడమే కాకుండా ఆది సంఘముగా వారు పిలువబడ్డారు. ఎంత గొప్పదని! పెంతెకోస్తల దినాన ఒకటి పరిశుద్ధాత్మను దిగిన ఆ దినానే సంఘ స్థాపన జరిగింది. మొట్టమొదటి సంఘం స్థాపించబడింది. ఇది పెంతెకోస్తులో, ఆ పెంతెకోస్తు దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, శక్తి కలిగి, తండ్రి శక్తి, కుమారుని శక్తి రెండు కలిసి అద్భుతములు చేయటానికి ఆదరణకర్త నీ నా ద్వారా కార్యాలు జరిగిస్తూనే. ఎప్పుడు సాధ్యం ఇదంతా అంటే, నమ్ముట నీ వలననైతే, జాగ్రత్తగా గమనించి, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే జరిగించువాడు నీవు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ నీ నా ద్వారా కార్యాలన్నీ జరిగిస్తాడు. కాబట్టి పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు దినం యొక్క ప్రాముఖ్యత ఇది. ఈ ప్రాముఖ్యతను గ్రహించుకొని మనము కూడా అట్టి ఆదరణకర్త ద్వారా ఆదరించబడి ప్రభు కొరకు సువార్త ప్రకటించే వారుగా, మొట్టమొదట ఆయన అప్పగించిన పనే అదే. ఆయన వాక్యం బోధించమనలా, అందరూ వాక్యం బోధించటానికి తహతాలాడతారు. సువార్త ప్రకటించు ఏమన్నాడు శిష్యులతో? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వాక్యమును బోధించండి అని ఉందా? కాదు. సువార్తను ప్రకటించండి. మంచి గుడ్ టైం, గుడ్ న్యూస్ ఏమేదేనంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శిలువ మరణము, మరణ పునరుద్ధానం. ఈ రెండు చెబితే చాలు, దేవుడు కార్యాలు చేసుకుంటాడు. ఆ రీతిగా మనందరము కూడా నడిపించబడదము గాక. ఆమేన్.